హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం చిత్తూరు డిస్టిక్లోని కుర్బల్కోట మండలంలోని అంగళ్ళ విలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సిఎఫ్సి దగ్గర ఉన్నాం. కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటారు. ఇక్కడ ఒక 30 ఫ్యామిలీస్, ఒక 150 మంది దాకా ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ ని యూజ్ చేసుకొని వివిధ రకాల మట్టి పాత్రలు తయారు చేస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళు మిషనరీ క్రియేట్ చేశారు. అదే విధంగా ఇక్కడ ముందు షాప్స్ కూడా క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా వీళ్ళు DRDA డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతో, హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తో, తర్వాత వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ సపోర్ట్ తో, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఒక 150 మెంబర్స్ కి కంటిన్యూస్ గా ఇక్కడ వీళ్ళకి వర్క్ దొరికింది. అదే విధంగా వీళ్ళకి 30 ఫ్యామిలీస్ ఇక్కడ కొంచెం స్పేస్ తీసుకొని వాళ్ళ మిషనరీ కూడా ఇక్కడే సెటప్ చేసుకొని అందరూ కూడా కలిసి ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనం అన్ని ఇందాము. వాళ్ళ జర్నీ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంది, వాళ్ళ మంత్లీ ఎంత ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతున్నారు, ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ రావడం వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎలా సపోర్ట్ అందుతుంది, అదే విధంగా వాళ్ళు హోల్సేల్ బిజినెస్ ఎలా చేస్తున్నారు, తర్వాత రీటైల్ షాప్లు ఎలా సేల్ చేస్తున్నారు, ఈ కంటిన్యూస్ మొత్తం ప్రాసెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు సుబ్బరత్న, మాది అంగళ్ళు, చిత్తూరు జిల్లా. ఈ షెడ్ వచ్చి గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేసినారు. 5 సంవత్సరాల నుంచి ఈ షెడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 20 కుటుంబాలకు పైగా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పనే చేసుకుంటారు. మా కుండలు తయారు చేసి బట్టీలో కాల్చి బయట వేసుకొని, బయట షాపులు ఉన్నాయి, షాపుల్లో కొన్ని అమ్ముకుంటాము, బయట హోల్సేల్ కు కొన్ని వేసుకుంటాము. ప్లస్ ఇంకోటి వచ్చి మాకు ఎగ్జిబిషన్స్ కూడా ఆర్డర్ ఇస్తారు, అక్కడికి కూడా కొంతమంది వెళ్తారు. కుండలు వచ్చి పెరుగుకు ప్లస్ కూరలు, చేపలు, ఫిష్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా హెల్త్ చాలా బాగుంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఉండే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చాలా బాగుంటాయి. మాకు గవర్నమెంట్ నుంచి లోన్స్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ మేము ఒక యూనిటీ లాగా ఉంటాం. ఇక్కడ అందరూ ప్రతి ఒక్కటి మేము అప్లికేషన్ చేసుకుంటే DRD వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. మట్టి కానివ్వండి, వీల్స్ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళైతే బాగా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇబ్బంది అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అంతకుముందు ఇండ్ల దగ్గర చేసుకునే వాళ్ళం ఎక్కువ, అక్కడ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే గవర్నమెంట్ ఇది శాంక్షన్ చేసి ఈ ప్లేస్ ఇచ్చి, ఈ షెడ్ కట్టించి, ఈ వీల్స్, ఈ మిషనరీ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి మాకైతే చాలా అంటే చాలా హెల్ప్ గా అనిపిస్తుంది. ఎంత వరకు అయినా చేసుకోగలుగుతాను. ముందైతే మామూలు చెక్కసార్ల మీద చేసుకొని బంకమట్టి చెరువులోకి పోయి తెచ్చుకొని అవన్నీ చేస్తాన్నాము. ఇప్పుడు అట్లా లేదు. ఒక టిప్పర్కు ఇంత అనేసి 10,000 5,000 అనేది తోలుకుని వేసినామంటే ఈడే వర్క్ చేసుకోవచ్చు. మా పిల్లలు కానీ, మేము కానీ, మా పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు దీని మీదే ఆధారపడినాం. కానీ ఇప్పుడు చదివించుకుంటా కూడా మా పిల్లలకు కూడా మా వృత్తే నేర్పించుకుంటాను. ఎందుకంటే మనము ఎంత సంపాదించుకున్నా కానీ మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు. నా పేరు నాగరాజు సార్. మాది వచ్చి పుంగనూరు మండలం ఈడీపల్లి. ఇక్కడ వర్క్ 40 ఏళ్ళుగా చేస్తాను. నేను నేర్చుకునేది కూడా ఇక్కడే అంగళ్ళు. 150 మంది దగ్గర సొసైటీలో ఉన్నాము. కొంతమందికి షాపులు కూడా ఇచ్చాము బయట. ఆ షాపుల ద్వారా కూడా మార్కెటింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. లేడీస్ కూడా వాళ్ళకు 30 మంది 40 మంది వాళ్ళు కూడా పొదుపులు కట్టుకుంటా వాళ్ళు కూడా సొసైటీ కూడా చేసుకున్నారు. గవర్నమెంట్ కూడా బాగా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. లోన్లు కానీ, మాకు తగిన సామాన్లు కానీ అందించడం కానీ మాకు ఎలాంటి కొదవలు లేకుండా పంపిస్తున్నారు, మాకు సహాయపడుతున్నారు. దీన్ని నమ్ముకొని మేము అభివృద్ధిలోకి రావాలని, ఇంకా రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా కొంచెం నేర్చుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. ఎవరికన్నా కానీ ఆర్డర్స్, షాపులు, ఇప్పుడు స్టోర్ రూమ్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఉండే వాళ్ళు కూడా చిన్నగా ఆర్డర్లు పెట్టినా కూడా మేము రెడీ చేసి మేము సరుకు సప్లై చేయగలుగుతాం. దీంట్లో ఐటమ్ కూడా బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, బ్రౌన్ ఉంది. మీకు ఏ కలర్ నచ్చితే కూడా ఆ కలర్ కూడా చేసి మేము సప్లై ఇస్తాము. ఎవరైనా ఆర్డర్ కావాలంటే మాకు వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ కానీ, లేదు ఫోటోస్ కానీ ఏదన్నా కూడా పంపినా కూడా మేము ఆ మోడల్ చేసి మేము రేటు తగువైన అందుబాటులో రేట్లలో మీకు ఇవ్వగలుగుతాం. పేరు వెంకటరమణ. గత 40 సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నాము. మా నాన్నగారి కాలం నుంచి ఇక్కడే ఉన్నాము. ముందైతే ఇట్లా వంట పాత్రలు మాత్రమే చేస్తున్నాము. మెరుగుపడే కొద్దీ వంట పాత్రలు మరుగైపోయి అల్యూమినియం పాత్రలు ఇవి అది ఎక్కువ వాడుకునే వాళ్ళు. ఎట్లా మేము బతికేది అనే టైంలో విక్రమ్ పచ్చూరే సార్ అనే విజువాలిటీ టీచర్ గారు మా నాన్నగారికి ఇంకా కొంతమంది 2-3 కొత్త ఆకృతులు నేర్పించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తో మేము కొత్త ఆకృతులు చేసి అమ్ముకుంటున్నాము. అట్లాంటి సిచ్యువేషన్ లో DRDA వాళ్ళు మమ్మల్ని చేరదీసి కొన్ని షెడ్లు కట్టించి మమ్మల్ని అక్కడ తయారు చేసుకొని రోడ్లపైన విక్రయించడానికి పర్మిషన్లు ఇచ్చి
మమ్మల్ని ఆదుకున్నారు. అప్పటి నుంచి కూడా మా జీవనోపాధికి ఎటువంటి ఆటంకం లేకుండా చాలా హ్యాపీగా జీవిస్తున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తూ మాకు లోన్స్, మిషన్స్ అన్ని ఇస్తూ మమ్మల్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మన సంస్కృతిని, తర్వాత మన ట్రెడిషన్ ని, మన కల్చర్ ని మనమే కాపాడుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వీళ్ళ ట్రెడిషన్ ని, వీళ్ళ కల్చర్ ని, వీళ్ళ సంస్కృతిని, వీళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ ని ఈ జనరేషన్ లో కూడా తయారు చేస్తున్నారు. వీళ్ళు ఇంకా కొంచెం అడ్వాన్స్ గా ముందుకు వచ్చి నీట్ గా మార్కెటింగ్ కూడా చేసుకోగలుగుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా పేజెస్ కూడా క్రియేట్ చేశారు, ఇట్స్ మై అంగల్ అని. ఆ పేజ్ లో కూడా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో చేయండి, వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఎంతో మందిని మన వాళ్ళని మనమే సపోర్ట్ చేసినట్టు ఉంటాం. నా పేరు గాయత్రి. మేము ఇక్కడ పని 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. పెద్దోళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ ఇట్లా తరతరాలు చేస్తున్నారు. మాకు వచ్చేసి ముందు చాలా ఇన్కమ్ తక్కువగా, ఇప్పుడు ఈ మిషనరీలు, షెడ్, దీని వల్ల ఇన్కమ్ బాగానే ఉంది. రోజుకి 500 దాకా వస్తుంది, మంత్లీ 15,000 దాకా వస్తుంది. ముందు పైన ఇప్పుడు అంటే ఇది నాకు మీకు అనేం కాదు, వాళ్ళ సొంతంగా వాళ్ళే చేసుకొని ఇక్కడ బయట రిటైల్ గా అమ్ముకోవచ్చు. హోల్సేల్ మళ్ళీ ప్లస్ రిటైల్ గా కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చి హోల్సేల్ వచ్చేసి 100 వేస్తాం అనుకో, ఇక్కడ కస్టమర్లు ఆ షాపుల దగ్గర 150 అట్లా అమ్ముతుంది. ఇది హోల్సేల్ గా 70 కూడా వెళ్తుంది. హైదరాబాద్ కి వెళ్తాయి, మేమే వెళ్ళి డెలివరీ ఇచ్చేస్తాము. బెంగళూరు వెళ్తాము, బాంబే, ఎక్కడైనా వాళ్ళే వచ్చైనా తీసుకెళ్తారు. నమస్తే, నా పేరు శాంతకుమారి, మాది అంగళ్ళు. మేము సుమారుగా మేము పుట్టేప్పటి నుండి ఇదే వర్క్. మేము పుట్టి పెద్ద మా నాన్నగారు, మా మామగారు, మా ఆయన అంతా ఇదే వర్క్ మీద బతుకుతాండము. మాకు అది లోన్ కూడా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఇది దాని గురించి మిషనరీలు, స్టాకు అంతా దాంతో తెచ్చుకొని దాంట్లో సబ్సిడీ కూడా ఇచ్చినారు సార్ మనకి. మళ్ళీ ఇది స్టాక్ ఇంకా మేము తయారు చేస్తాం, మా హస్బెండ్ చేస్తారు, మా మామగారు, మా ఫ్యామిలీ మొత్తం ఇదే బండి మీద బతుకుతాము. మా పిల్లలు కూడా దీని ద్వారానే చదివించుకున్నాం. పిల్లల్ని కూడా మంత్లీ అంటే వస్తుందన్న 80 లక్షల రూపాయల దాకా వస్తుంది. మాకు చిన్న పెరుగు గిన్నె, మంచి చిన్న ముంతల కాటి నుంచి పెద్ద కడవల వరకు ఉంటాయి. సో ఐటమ్స్ చిన్న వరకు పెద్ద వరకు బుద్ధుళ్ళు, లక్ష్మీ బొమ్మలు, వినాయకులు, రాధాకృష్ణాలు, ఏనుగులు, తల్లి బిడ్డ, ఆవు దూడ, ప్రతి ఒక్కటి ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఒక క్లస్టర్ ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకొని సపోర్ట్ చేస్తే ఒక క్లస్టర్ కూడా ఎంత డెవలప్ అవుద్దో, ఎంతో మంది ఫ్యామిలీస్ కి ఇది ఎంతో ఉపయోగపడతా ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 ఫ్యామిలీస్ 150 మెంబర్స్ దాకా ఈ టెర్రాకోటా పోటరీ అన్ని ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తా ఉన్నారు. వీళ్ళు మట్టి పాత్రలు వివిధ రకాలన్నీ కూడా తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అదే విధంగా వీళ్ళందరూ రీటైల్ షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. క్రెడిట్ లింకేజ్ అయింది. SBI బ్యాంకు, ఇండియన్ బ్యాంకు వీళ్ళకి క్రెడిట్ లింకేజ్ కూడా ఇచ్చింది. అట్లానే PMEGP ద్వారా కూడా వీళ్ళు లోన్స్ అన్ని కూడా తీసుకున్నారు, సబ్సిడీస్ వచ్చాయి. అందరు కలిసి ఉంటే మనం ఎన్నో సాధించవచ్చు, తర్వాత ఎన్నో విజయాలు తీసుకోవచ్చు. అందరు కలిసి ఉండడం వల్ల మనం బిజినెస్ కానీ, ఐడియాస్ కానీ, థాట్స్ కానీ, వ్యూస్ కానీ ఇవన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, అలా అందరం కలిసి ఉండడం వల్ల, యునైట్ గా ఉండడం వల్ల వీళ్ళందరూ ఒక యూనిట్ గా ఏర్పడి, ఒక సంఘంగా ఏర్పడి, ఒక సొసైటీగా ఏర్పడి దీన్ని చాలా బాగా డెవలప్ చేశారు. మీరు ఎవరైనా కూడా మదనపల్లి నుంచి హార్స్ హిల్స్ కి వెళ్తున్నా, కదిరి వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఇంటరాక్షన్ చేసి CFC కూడా విజిట్ చేసి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా కొనండి. ప్లాస్టిక్ ని ఎక్కువ యూజ్ చేయకండి. మనం పాటరీ దాన్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ట్రెడిషన్ ని, వాళ్ళ కల్చర్ ని, ఎప్పటి నుంచో వస్తున్న ప్రొడక్ట్స్ కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటది.